సముద్రపు అలల హోరు ఎంత ఫేమస్సో, ఇక్కడ రేడియో గొంతుల జోరు కూడా అంతే ఫేమస్. అప్పట్లో విశాఖ ఎఫ్ఎం అంటే కేవలం ఒక రేడియో స్టేషన్ కాదు, అదొక ఎమోషన్. ముఖ్యంగా ప్రతి ఇంట్లోనూ ప్రతిధ్వనించిన ఆ ఇద్దరు గొంతులు మీకు గుర్తున్నాయా? అవేనండి, బాబాయ్ త్రినాథరావు, అబ్బాయి చందు. విశాఖ ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీలో ఆ విశాఖ యాసతో బాబాయ్ అబ్బాయిల మధ్య జరిగే ఆ సరదా సంభాషణలు వినని వైజాగ్ వాసుండరంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో కేవలం గొంతుతోనే మాయ చేసిన ఈ ఇద్దరూ ఇప్పుడెక్కడున్నారు? ఏం చేస్తున్నారు? బాబాబాయ్ త్రినాథరావు ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరిసిపోతూ తన నటనతోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక అల్లరి అబ్బాయి చందు ప్రస్తుతం ఒక ప్రముఖ ఛానల్లో బాధ్యతలు నిర్వహిస్తూ మీడియా రంగంలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ విశాఖ ఎఫ్ఎం నుండి వచ్చిన మరో డైమండ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయనే బుల్లెట్ భాస్కర్. మొదట రేడియో ఆర్జేగా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత రెడ్ ఎఫ్ఎంలో తనదైన ముద్ర వేసి ఇప్పుడు జబర్దస్త్ షో ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటికీ పరిచయమైన కామెడియన్గా, టీమ్ లీడర్గా దూసుకుపోతున్నారు. భాస్కర్ గారు, మీ పంచ్ డైలాగుల వెనుక ఆ రేడియో అనుభవం దాగుందని మాకు తెలుసుమా?